నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ జోషి సత్యనారాయణ గారు, శ్రీమతి జోషి విజయలక్ష్మి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. విజయలక్ష్మి గారు, శ్రీమతి సత్యనారాయణ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి ఆ షిరిడి సాయిబాబా దీవెనతో శ్రీ వాచవ గోత్రస్య శ్రీ జోషి సత్యనారాయణ గారి, శ్రీమతి జోషి విజయలక్ష్మి గారి వివాదిన శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీమతి జోషి విజయలక్ష్మి గారికి అలాగే శ్రీ జోషి సత్యనారాయణ గారికి మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేండ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, అలాగే మరో వసంత నిండిన మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, ఏం లేని గడిచిన చెదరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయతలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ, మీ జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీ నార్ల రామశర్మ గారికి, శ్రీ నార్ల సరస్వతి గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ జోషి సత్యనారాయణ గారికి, శ్రీమతి విజయలక్ష్మి గారికి, శ్రీ నార్ల రామశర్మ గారికి, శ్రీమతి సరస్వతి గారికి, శారదమ్మ గారికి, డాక్టర్ శ్రీమతి స్వర్ణ గారికి, డాక్టర్ శ్రీ శ్రీకాంత్ గారికి, చిరంజీవి రిషి సాయి గారికి, చిరంజీవి రిత్విక్ సాయి గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనలతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. డాక్టర్ శ్రీమతి స్వర్ణ గారికి, శ్రీమతి నార్ల సరస్వతి గారికి, శ్రీమతి జోషి విజయలక్ష్మి గారికి మరి ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, సీతారాముని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా శుభమే జరగాలని కోరుకుంటూ, అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యనదన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీ జోషి సత్యనారాయణ గారు, శ్రీమతి జోషి విజయలక్ష్మి గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, వాటర్ మిలన్, స్వీట్ మడత కాజా, రైసు, మిల్ మేకర్ మసాలా, టమాటా పప్పు, సాంబారు, అలాగే రైతా. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. ఇంకా